మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అసలు నాకే షాక్ గా ఉందండి. వెనక చూస్తున్నారు కదా, అస్సలు తెలియదు. ఇలా కాలింగ్ బెల్ కొట్టినప్పటికీ బయట అనుష ఉందండి. ఆల్రెడీ తెలుసు కదా, చాలా సార్లు మీతో చెప్పాను. సో కేరళ నుంచి మైసూర్కి వచ్చిందండి. మా అమ్మకు ఆపరేషన్ అయ్యింది అని చెప్తే, హలో అండి ఇక్కడ కనిపిస్తారండి, అక్కడ కేరళ నుంచి పాపం వచ్చిందండి. ఆపరేషన్ అయినప్పుడు స్టేటస్ పెడితే చూసింది అనమాట. నాకు ముందే చెప్తే నేను వద్దును కాదు కదా, నువ్వు ఒక్కదాన్ని ఏం చేసుకుంటావు అనేసి అన్నది. సో అలా చెప్పడం కూడా, చెప్పిన వాళ్ళు కూడా ఎవరుంటారు చెప్పండి. పాపం యాక్చువల్గా చెప్పాలంటే తినేవరో నేనెవరో అసలు తెలియదు, కానీ ఇప్పుడు నిజంగా ఒక ఫ్యామిలీ అయిపోయింది అనమాట. ఇంకా అంత దూరం నుంచి జర్నీ చేసుకొని వచ్చిందండి. సో చాలా హ్యాపీగా ఉంది. ముందే వస్తుంది అంటే నేనైతే వద్దు అనేసాను అనమాట. ఎందుకు అంత దూరం బాబుతో రిస్క్, నేను చూసుకుంటాను అనేసి అన్నాను. అప్పటి నుంచి టికెట్స్ ట్రై చేస్తూనే ఉందంట, కానీ ఆ సంగతి నాకైతే చెప్పలేదు. ఇంకా 2 days ముందు వచ్చింటే బాబు బర్త్డేకి అయితే ఉండేది. సో ఇంకా ఇదండి, ఇంకా ఇకపై వీడియోస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి, చూస్తూ ఉండండి. అండ్ అనుష ఛానల్లో కూడా పెడుతుంది చూడండి, అనుష మనీ అఫీషియల్. సో ఆ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి, పెడుతూ ఉంటది అనమాట. సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. ఇంకా మా అమ్మ కూడా అదే చెప్తుంది అనమాట. ఎందుకమ్మా అంత దూరం నుంచి రావడం అవసరమా, ఆల్రెడీ కళ్యాణి చెప్పింది కదా వద్దులే చేసుకుంటానని చెప్పేసి అని అంటే, ఇంకా పర్లేదులేండి ఆంటీ అనేసి అలాగా మాట్లాడుతూ ఉన్నారనమాట. పాపం ఇంకా కేరళ నుంచి తక్కువ అవర్స్ ఏం కాదు, 15 hours జర్నీ చేసి మరీ వచ్చిందనమాట. ఇంకా ఆపరేషన్ అనేసి నాకు ముందే చెప్పుంటే నేను ఆపరేషన్కి 2 days ముందే వచ్చేదాన్ని కదా, నువ్వు హాస్పిటల్లో ఉండవు, నేను పిల్లల్ని చూసుకునేదాన్ని, అన్నయ్య వాళ్ళకి అంత రిస్క్ ఉండేది కాదు అనేసి అన్నదనమాట. ఇంకా టైంలో తను వచ్చినా రాకపోయినా ఇంకా మాట అనడమే ఎక్కువ కదండి. అంటే దగ్గరలో ఉన్న వాళ్ళు అసలు ఎలా ఉంది ఏంటనేసి అడగని రోజులు అనమాట ఇవి. అలాంటిది ఇంకా తను ఒక సబ్స్క్రైబర్, అది కూడా వాళ్ళ హస్బెండ్ పంపించడం గ్రేట్. సో ఇంకా అన్నయ్యతోనే నేను మాట్లాడుతూ ఉన్నాను ఎందుకు పంపించారు ఏంటి అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను ఫిష్ కర్రీ చేశాను అనమాట. ఫిష్ కర్రీతో పిల్లలకైతే తినిపిస్తున్నాం. వచ్చారు, ఫ్రెష్ అయ్యారు అనమాట. ఇంకా ఈరోజు అనుష అయితే ఫిష్ తినదంట. అంటే అసలు ఫిష్ తిందా ఆ విషయం నాకైతే తెలియదండి. అయినా పర్లేదు ఫ్రెండ్స్, పులుసు మా బాబు అంటే యమ్మీ యమ్మీ ఉందా. ఇంకా 3 పిల్లలకైతే మేము తినిపించేస్తున్నాం అలాగ కబుర్లు చెప్పుకుంటూ. ఇంకా వాళ్ళు తినేసాక వాళ్ళకి పడుకోబెట్టేసి ఇంకా ప్రశాంతంగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత ఇప్పుడు జ్యూస్ అయితే చేసుకుంటున్నాం అనమాట మా గురించి. ఇది అగర రీగల్ పర్సనల్ బ్లెండర్. ఇది 500 watts 100% కాపర్ మోటార్ తో వస్తుంది. ఇందులో 3 jars వస్తాయి. 3 types ఆఫ్ డక్కర్ అండ్ 2 types ఆఫ్ బ్లేడ్ తో వస్తుంది. ఇది దీని మెయిన్ మోటార్. ఇది స్నీక్ ఉంటది అండ్ దీనికి సెపరేట్ గా బటన్ ఏమీ ఉండదు. జార్ ని ప్లేస్ చేసి స్లోగా ప్రెస్ చేసి ట్విస్ట్ చేయాలి. బ్లెండర్ స్టార్ట్ అయిపోతుంది. బ్లెండర్ ని బంద్ చేయడానికి జార్ ని వాపస్ ట్విస్ట్ చేసి పైకి తీయాలి. దీంతో స్టెయిన్లెస్ స్టీల్ 2 types బ్లేడ్స్ బేస్ వస్తాయి. ఒకటి బ్లెండింగ్ కోసము, ఇంకోటి గ్రైండింగ్ కోసము. ఈ బ్లేడ్స్ బేస్ ని మనం ఏ జార్ కైనా పెట్టొచ్చు. మన అవసరం బట్టి జార్ ని సెలెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. ఇది సిప్పర్ లిడ్. మనం బ్లెండింగ్ తర్వాత డైరెక్ట్ గా జార్ కి పెట్టొచ్చు. బ్లెండింగ్ తర్వాత స్మూదీ, మిల్క్ షేక్స్ ఇంకో గ్లాస్ లో కూడా వేసుకునే అవసరం లేదు, డైరెక్ట్ గా జార్ తో తాగేయచ్చు. ఇది స్టెయినర్ లిడ్. మనం బ్లెండ్ చేసింది వడబోయాల్సి వస్తే దీంతో వడబోసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి జార్ లో మిగిలిపోయింది ఉంచాలంటే ఈ డక్కన్ని పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. అండ్ ఇది దీని యూజర్ మాన్యువల్. ఇక్కడ చూపించిన వాటిని తీసుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ మసాలాని మనం కర్రీస్ లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటది. ఇక నేను తక్కువ మసాలా చేస్తున్నాను కాబట్టి చిన్న జార్ అయితే యూజ్ చేస్తున్నాను. అవసరం బట్టి జార్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మసాలాకి నేను గ్రైండింగ్ బ్లేడ్ ని యూజ్ చేస్తున్నాను. ఈ గ్రైండింగ్ బ్లేడ్ తో మనము మసాలాస్, డ్రై ఐటమ్స్ లాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి చాలా త్వరగా ఎంత బాగా గ్రైండ్ అయిపోయిందో. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన మసాలాని నేను వండుతున్న కర్రీలో అయితే వేసుకుంటున్నాను. పిల్లల కోసం ఆపిల్ జ్యూస్ అయితే చేస్తున్నాను. జార్ లో ఆపిల్స్ వేసుకొని కాస్త మిల్క్ వేసి షుగర్ వేసుకున్నాను. జ్యూస్ చేయడానికి నేను బ్లెండింగ్ బ్లేడ్ ని ప్లేస్ చేస్తున్నాను. ఈ బ్లెండింగ్ బ్లేడ్ ని యూజ్ చేసి మనము స్మూదీస్, నట్ బటర్, మిల్క్ షేక్స్, ఇడ్లీ దోశ బ్యాటర్, చట్నీస్, సాస్, డెజర్ట్, సూప్ లాంటివి చేసుకోవచ్చు. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను సెపరేట్ గా గ్లాస్ లో వేసుకోకుండా సిప్పర్ లిడ్ పెట్టుకుంటున్నాను. దీంతో డైరెక్ట్ గా తాగేయచ్చు. ఇక్కడ నేను నువ్వుల పొడి అయితే చేసుకుంటున్నాను. దీనికి నేను గ్రైండింగ్ బ్లేడ్ ని యూజ్ చేస్తున్నాను. జార్ ని మంచిగా బంద్ చేయాలి, డక్కన్ టైట్ గా పెట్టాలి అండ్ మిక్సర్ ని ప్లేస్ చేసి తిప్పాలి. జార్ ని పెట్టి తీయడానికి కాస్త ప్రెస్ చేయాలి. ఒకసారి నాట్ చేశాక ఈ బ్లెండర్ 30 seconds కంటే ఎక్కువ రన్ చేయకూడదు. 1 minute బ్రేక్ ఇచ్చి యూజ్ చేయాలి. ఈ బ్లెండర్ జార్స్ ని నార్మల్ గా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది నెక్స్ట్ యూజ్ కోసం కూడా రెడీ అయిపోయింది. మెయిన్ మెషిన్ ని పొడి బట్టతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కూడా ఈ అగర రీగల్ పర్సనల్ బ్లెండర్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు రండి, ఎవరికి ఏ కలర్ కావాలి. కేరళ స్పెషల్ తినవచ్చు, పర్వాలేదు. వద్దు
చిన్న ఎవరు కళ్యాణి అడుగుతుండ అసలు. ఇంకా ముగ్గురు అయితే అసలు రెస్ట్ లేకుండా గెంతుకుంటూ ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఫ్రెండ్స్ ఇది కేరళ సర్క్ అండి. ఇక్కడ కేరళ సర్క్ చూపిస్తాను మీకు. అనుజ తీసుకొని వచ్చింది ఇవన్నీ కూడా నా కోసం. నీకోసం కాదు, పిల్లల కోసం. ఇది పిల్లలు తినేస్తారా మసాలాలు? ఇది కేరళ స్పైస్ అంటే మిరియాలు, లవంగ, యాలకి ఉంటాయి కదా, ఇవన్నీ అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అంట. సో తెచ్చింది. స్మెల్ కూడా చాలా బాగా వస్తున్నాయి అండి. అన్ని రకాలు ఇందులో ఉన్నాయి అనమాట. దీనికి ఏంటో అంటారు కదా, గసగసాలు, మిరియాలు, లవంగ, యాలకన్నీ. కానీ మంచి స్పెషల్ గా ఒక స్మెల్ వస్తుందండి. ఇది కేరళలో స్పైసెస్ మెయిన్ టేస్ట్ అండి. ఓకే ఓకే, అక్కడే పండుతాయి కాబట్టి. ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి. ఇది వాడదాము, చూద్దాం ఎలా ఉంటుందో. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అంట. అనుష కూడా ఇదే వాడుతుంది. అక్కడ కొబ్బరి ఆడేసి బాటిల్స్ లో అక్కడే వేసిస్తారు. సో ఇవి పిల్లల గురించి తెచ్చింది. అండ్ చూడండి ఎన్ని రకాల కేరళ బనానా కేక్స్, ఫేమస్. ఓకే బనానా చిప్స్, ఇవన్నీ రావడమే ఎక్కువ. అంటే ఇంక ఇన్ని రకాలు తెచ్చి ఏంటివి చాక్లెట్స్ అన్ని లేవులే. పిల్లలకంటే నేనే ఎక్కువ తినేస్తాను చెప్పంటే. ఫ్రూట్ అండ్ నట్ కుక్కీస్, లేస్, వడి అమ్మ. ఇప్పుడు మా పిల్లలు చూస్తారంటే బనానా ఆలివ్ చిప్స్ అవి. ఆలివ్ చిప్స్, ఈ రెండు కేరళ స్పెషల్స్. ఇది స్పైస్. ఇవి బనానాతో చేసింది. అదొక టేస్ట్, ఇవి ఒక టేస్ట్. ఆగండి ఇంకొక రకం ఉంది తెస్తాను. అయ్యామా కేరళ స్పెషల్ హల్వా అంటండి. చూడండి ఇన్ని రకాలు తీసుకొని వచ్చిందండి అసలు పాపం. ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి, మంచిగా ఉన్నాయి. ఇదైతే అసలు మా ఇంట్లో పడుకునేది అస్సలు పడుకోవట్లేదు, పిచ్చిదానే తిరుగుతూనే ఉండదు. దట్ జదిన్ ఉన్నాడు కదా, మంచిగా ఎంజాయ్ చేసుకుంటుంది. సో ఇదండి మేము కబడ్డీ చెప్పుకుంటూ అలాగ మధ్య పెట్టుకుంటూ కూర్చోంటున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయిందనమాట. పిల్లల సంతం తీసుకొని బయటకు అలాగే గేమ్స్ ఆడిపిద్దామనేసి వెళ్తూ ఉన్నాము. సండే వస్తే ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. హలో, ఎక్కడికి వెళ్తున్నాం? ఇంకా ఈవినింగ్ అయితే అలాగా బయటకు అయితే బయలుదేరాము. ఇంకా తను కూడా యూట్యూబరే కాబట్టి అలాగే వీడియోస్ తీస్తూ ఉంది. ఇంకా నేను కూడా అలాగా షార్ట్ వీడియో అంతా కవర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఫస్ట్ ఇంకా పిల్లలకి గేమ్స్కి అయితే తీసుకెళ్దాము అనేసి అనుకున్నాము. కానీ ఆ టైంలో అసలు గేమ్స్ ఎక్కడా కనిపించట్లేదు. అయ్యో అనవసరంగా పిల్లలకి గేమ్స్ అని చెప్పాము, ఇంకా ఉంటుందో లేదనేసి అనుకున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ అయితే తినేద్దాం అనేసి ఇక్కడ పానీపూరికి అయితే వచ్చాము. హైదరాబాద్ టేస్ట్ అయితే వస్తుందండి ఇక్కడ. ఇంకెప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి తింటూ ఉంటాం అనమాట. పిల్లలు కూడా పానీపూరిని చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళిద్దరైతే స్పెక్ట్సే తీయట్లేదు. ఇంకా వాళ్ళకి కనిపించకపోతే అప్పుడు స్పెక్ట్స్ పైకి ఎత్తేసి తింటున్నారు అనమాట. ఇంకా బాబుకైతే అది దాన్ని ఎలా నోట్లో పెట్టాలో అర్థం కావట్లేదు. పెడుతున్నాడు, తీస్తున్నాడు. ఇంకా ఫైనల్గా మనతో అవ్వదనేసి పడేశాడు అనమాట. ఇంకా పానీపూరి తినేసి గేమ్ జోన్కి అయితే వచ్చాము. ఇక్కడ రావడం ఫస్ట్ టైం అనమాట. ఓకే బాగానే ఉంది. ఇంకా పిల్లలకి గేమ్స్ దగ్గరికి వస్తే ఇంకా వాళ్ళ హడావుడి మామూలుగా ఉండదు కదా, చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో ఇంకా వాళ్ళకి 1/2 అవర్ అక్కడ చెప్పేసి వెళ్ళాము. ఒక 1/2 అవర్ ఇక్కడ గేమ్స్ ఆడతారు, మీరు చూసుకోండి, ఏదైనా ఉంటే కాల్ చేయండి అని చెప్పేసి ఇంకా మేము ఇక్కడ పిల్లల్ని పెట్టేసి అక్కడే ఉన్న ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళామన్నమాట. ట్రెండ్స్లో ఇంకా ఆఫర్స్ ఉంటాయి అనేసి విన్నాము. ఇంకా అలాగా వెళ్ళామన్నమాట. ఇంకా చూసేసరికి 70%, 60%, 50% ఉన్నాయి. కానీ ఇంకా మా సైజులకు తగ్గట్టు అక్కడ లేవన్నమాట. మాకు నచ్చినవి సైజులు ఉండట్లేదు, సైజులు ఉన్నవి మాకు నచ్చట్లేదు. సరేలే ఎలాగో వచ్చాం కదనేసి అలాగా టైం పాస్ చేస్తూ ఉన్నాము. పిల్లలకి గేమ్స్కి టైం అయ్యేంత వరకు ఇంకా ఒకటే టైంలో పిల్లల గేమ్స్ అయిపోయాయి. ఇంకా మా షాపింగ్ అలాగా టైం పాస్ కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా నైట్ డిన్నర్కి హైదరాబాద్ బిర్యానీకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే సేమ్ హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇంటికి తీసుకెళ్ళి తినేదానికంటే ఇక్కడే తింటే బాగుంటుంది అన్నట్లుగా ఇంకా ఇక్కడే కూర్చొని అయితే తినేస్తూ ఉన్నాము. మా హస్బెండ్ అన్నారు పార్సల్ తీసుకెళ్ళి ప్రశాంతంగా ఇంట్లో తిందాము అనేసి అన్నారు. ఇంకెప్పుడు ఇంట్లోనైనా అలాగా వేడివేడిగా వేస్తే చక్కగా లాగించితే ఎంత బాగుంటుందో, ఇంటికి వెళ్ళాక చల్లారిపోతుంది, ఇంకా బయట తిన్న ఫీల్ కూడా ఉండదు అంటే ఇంకా సరేలే అనేసి అన్నారు. కానీ బయట తింటే ఏంటంటే పిల్లలు అసలు తినరనమాట, అల్లరి చేస్తుంటారు, అది కావాలి ఇది కావాలి అనేసి అంటూ ఉంటారు. ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క జ్యూస్ బాటిల్ అయితే పట్టుకొని వచ్చేసారు. ఇంకా మా బాబేమో ఇది ఓపెన్ చెయ్యి అనేసి ఏడుస్తుంటే ఇంకా రావట్లేదు అనేసి గట్టిగా వాడి ముందే తీస్తే అప్పుడు సైలెంట్గా ఉన్నాడనమాట. ఇంకా ఏదో తినిపిస్తే కొంచెం తింటారు, అయినా సరే ఇంట్లో తిన్నంత ప్రశాంతంగా బయట అయితే పిల్లలు తినరనమాట. ఇంకా ప్రతిసారి పిల్లల్నే చూసుకుంటే ఇంకా మన చిన్న చిన్న కోరికలు కూడా పోతూ ఉన్నాయి. అలా
అని చెప్పేసి ఇంకా సర్లే అనేసి ఇంకా బయట తినేసి ఇంక ఇంటికైతే బయలుదేరామండి. అసలు ఎంత తొందరగా బయలుదేరదాం అనుకున్నామో, ఎందుకంటే ఈరోజే బిగ్ బాస్ లాస్ట్ డే అండి. ఇంకా కళ్యాణ్ గెలవాలనేసి ఎంత కోరుకున్నానో కరెక్ట్గా రన్నర్ విన్నర్కి అవుతూ ఉందన్నమాట. మేము వెళ్ళినప్పటికీ అమ్మయ్య కరెక్ట్ టైంకి ఇంటికి వచ్చాము అనేసి అనుకున్నాను. ఇంకా నా ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదండి. సో ఇది అప్పటి వీడియో అనమాట. అక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారో కానీ నా గుండె మాత్రం కొట్టుకుంటుందన్నమాట. ఎవరు గెలుస్తున్నారో అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ తనూజాని చెయ్యి లేపారు, ఇంకా తనూజాని విన్నర్ ఏమో అనేసి అనుకున్నాను. కొంచెం సాడ్గా ఫీల్ అయ్యాను అనమాట. అంటే మనం ఓటేసిన వాళ్ళు గెలిస్తే ఇంకా ఎగ్జైట్మెంట్ వేరు కదా, ఇంకా అలాగా చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా వాళ్ళకి ఎంతగా ఉందో నాకు ఇంకా అంతకంటే ఎక్కువగానే ఉన్నట్టుకుంది. ఎందుకంటే సీజన్ 1 నుంచి నేను బిగ్ బాస్ ఫ్యాన్ అనమాట. ప్రతి సీజన్ నేను ఇయర్లో టీవీ ఎప్పుడు చూస్తానంటే ఓన్లీ బిగ్ బాస్ టైం ఆ 3 months మాత్రమే నేను టీవీ చూస్తాను. మిగతా 9 months కూడా అసలు టీవీకి నాకు సంబంధమే ఉండదు. నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట టీవీ చూడటం. ఓన్లీ పిల్లలకి బొమ్మలు చూపించడానికి మాత్రమే నేను టీవీ వేస్తాను. కానీ ఈ బిగ్ బాస్ వచ్చిందంటే 3 months ఇంకా టీవీకి అతుక్కొని పోతానన్నమాట. ఇన్ కేస్ ఆ టైంలో నేను చూడలేదంటే నైట్ 12 అయినా 1 అయినా ఇంకా చూసే పడుకుంటాను అనమాట. సో ఫైనల్లీ కళ్యాణ్ అయితే విన్నర్ అయిపోయాడు. ఇంకా మా హస్బెండ్ ఏమో ఏం బుర్రపోయిందా ఈ టైంలో విజిలేస్తున్నాం అనేసి అంటున్నారు. కానీ బిగ్ బాస్ చూసిన వాళ్ళకే తెలుస్తుంది కదా మనకు నచ్చిన పర్సన్ విన్ అయితే ఎలా ఉంటుందని. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికైతే వచ్చామన్నమాట. కరెక్ట్గా లాస్ట్ది అవుతుంది అనమాట రన్నర్ విన్నర్ది. ఇంకా వచ్చేసి డైరెక్ట్గా కూర్చున్నాను ఎవరు గెలుస్తారు అనేసి. నా ఫస్ట్ నుంచి నా సపోర్ట్ కళ్యాణ్ది అనమాట. ఇంకా ఫైనల్లీ కళ్యాణ్ పడాలి అయితే విన్నర్. చాలా 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 ప్రౌడ్ మూమెంట్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట నేను. ఈరోజు అయితే అసలు అంటే ఈ సీజన్కి న్యాయం జరిగిందండి. ఈ సీజన్కి న్యాయం జరిగిందండి. కళ్యాణ్ పడాలి విన్నర్ అయ్యారు. జెన్యూన్ పర్సన్. చాలా హ్యాపీ. ఆ హ్యాపీ అంటే గెలుస్తారని ముందే తెలిసి మేమైతే ఫుల్గా బిర్యానీ తిన్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 11 అయిపోయింది, మేము పడుకోవాలి. బై ఫ్రెండ్స్.